హలో ఆల్. బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. చాలా రోజులైంది కదా మీ ముందుకొచ్చి ఇలా మాట్లాడి. చాలా బిజీగా ఉన్నాను. ఈవెంట్స్ జరుగుతున్నాయి బ్యాక్ టు బ్యాక్. అందుకని కొంచెం టైం తీసుకున్నాను. ఓకేనా? సో, ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్‌లో షాపింగ్ కూడా చాలా పెడతారనమాట. సో, నేను షాపింగ్ చేసుకున్నాను కొన్ని ఐటెమ్సు. చాలా వెండర్స్ వస్తారు. వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అక్కడ సేల్ చేసుకుంటారనమాట స్టాల్స్ లాగా పెట్టుకొని. సో, నేను అక్కడ జ్యువెలరీస్ కొనుక్కున్నాను. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది, రియల్ గోల్డ్ ఉంటుంది, క్లాతింగ్ ఉంటుంది, డ్రెసెస్, శారీస్ అలా చాలా రకాల ప్రొడక్ట్స్‌ని అక్కడ సేల్ చేసుకుంటారు. నేను 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను. ఇక్కడ చాలా బావుంటాయి. క్వాలిటీ కూడా సూపర్ ఉంటుందనమాట. కాకపోతే ప్రైజే మనం బాగా తగ్గించి అడిగి తీసుకోవాలి. చాలా ఎక్కువ చెప్తారు. నేను ఇవి తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి. నేనైతే ఇలా బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా కొన్ని పర్ల్స్ తోటి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. డైమండ్స్ ఉంది, గోల్డ్ ఉంది. కాకపోతే అవి ఇండియాలో ఉన్నాయి. ఇక్కడ నా దగ్గర డైమండ్ ఒకటి ఉంది కానీ అది చాలా సన్నగా ఉంటదనమాట. ఓన్లీ పార్టీస్‌కి మాత్రమే యేసుకునేలాగా. డైలీ వేర్‌కి నాకు తీసుకోవాలనిపించింది. అందుకని ఇలా తీసుకున్నాను. 2 లైన్స్ తోటొచ్చింది. నాకు చూడంగానే బాగా నచ్చేసింది. ఒక్క నిమిషం మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఇదొచ్చేసి $12. మనము బాగా తగ్గించి అడగాలని చెప్పాను కదా! ఇది $12 ఉంది కదా! దీన్ని మనము 10 వాళ్ళు 10 ఇస్తారు. కానీ మనం 7, 8 కూడా అడగొచ్చనమాట. సో, నేనిలా ఏమి అడగలేదు. మీరు చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను తర్వాత అన్నీ పెట్టుకొని చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే అన్నీ చూపిచ్చేస్తాను. నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నాను. ఇదొచ్చి దీనిపైన $32 అని ఉంది కదా! యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి సో, దీని ట్యాగ్ లేదు చూసారా? సో, ఇదొకటి మిస్టేక్ అయిపోయింది. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి $12 కానీ దానిపైన 32 ఉంది కదా! నాకు 32కే యేసేసారు ప్రైసు. సో, ఇదేమో ఇలా ఉంటుంది. బావుంది కదా! షైన్ అవుతూ. చూస్తుంటే నిజంగా గోల్డ్ లాగే అనిపిస్తుంది. మనం చెప్పేంత వరకు కూడా తెలీదు ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని. ఒకటి ఇలా పర్ల్స్ లాగా తీసుకున్నాను. ఇదొచ్చేసి $20 ఉంది. సో, మనం దీన్ని 12 వరకి, 15 వరకి అడగొచ్చు. అంటే 15 ఇస్తారు వాళ్ళు. మనం 12 వరకు గూడా అడగొచ్చు దీన్ని. ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇది కొంచెం పెద్దదనమాట. ఇదొకటి లాంగ్ తీసుకున్నాను ఇలా. దీనికి మనం ఏదన్నా లాకెట్ కూడా వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇండియాలో చాలా తక్కువ ప్రైస్‌కి దొరుకుతాయి కదా! అవన్నీ మనకు తెలుసు. కానీ అక్కడికెళ్ళినప్పుడు ఏదైనా ఈవెంట్స్‌కి వెళ్తే వాళ్ళు పెట్టే ఆ జ్యువెలరీ, వాళ్ళు చూపిచ్చే ఎలా అంటే బాగా లైటింగ్స్ తోటి చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తదనమాట. తీసుకోకుండా అస్సలు ఉండలేము. అలా జనాలంతా ఎగబడి అలా తీసేసుకుంటారు మంచి మంచి ప్రొడక్ట్స్ అంతా. మనం ఇండియాకి వెళ్తే తీసుకోవచ్చు. కానీ అసల అది ఉండనే ఉండదు. ఇలా అమ్మో! ఇది ఇప్పుడు ఒక $100 అంటే 10,000 అనే ఆలోచన అక్కడ రానే రాదు. తీసేసుకుంటారు చాలా మంది జనాలు. నేను కూడా ఇవన్నీ కలిపి ఎంతయిందో మీకు చెప్తాను. మీరు షాక్ అవుతారు. ఓకే. సో, దీని ప్రైస్ వచ్చేసి $18 ఉంది చూసారా? $15కి వాళ్ళిస్తారు. ఇంకా అడగొచ్చు 14 అలా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకోటి బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఎక్కువ బ్లాక్ బీడ్సే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇలా వ్లాగ్స్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఈవెంట్స్‌కెళ్తున్నప్పుడు చిన్నగా వేసుకుంటే బావుంటుందనేసి తీసుకున్నా అనమాట. ఇదొచ్చేసి ఇలా సింగిల్ లైన్ ఉంది. కొన్నొచ్చేసి డబుల్ లైన్. మీరు చెప్పండి ఇండియాలో వీటి ప్రైస్ ఎంతుంటుందో నాకు నిజంగా తెలీదు. నేను ఎప్పుడైనా ఇండియాకొచ్చినప్పుడు ఇలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి వెళ్తానంటే మా ఫ్యామిలీ అస్సలు వెళ్ళనీయరు. సో, ఇది చూసొచ్చేసి $24 ఉంది. సో, వాళ్ళు 20కి ఇస్తా అంటారు. మనం 15 వరకు గూడా అడగొచ్చు. దీనికి ఇలా స్టడ్స్ కూడా ఇచ్చారు చిన్నగా. బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇది కొంచెం లెంతీ ఉంటుంది. 2 లైన్స్ అనమాట. కుందన్స్ తోటి అలా పర్ల్స్ తోటి బావుంది కదా! దీని ప్రైస్ వచ్చేసి $28. ఇవేనండి నేను తీసుకుంది 6 ఐటెమ్స్. ఇప్పుడు నేను ఒక్కొక్కటి యేసుకొని చూపిస్తాను మీకు.
లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది. కనిపిస్తుందా మీకు? సో డ్రెస్ పైకి ఇలా వచ్చేస్తుంది కదా, కనిపించట్లేదు. సో నేను కొంచెం పైకి పెడతాను. బాగుందా? అంటే బయట అయితే చాలా బాగుంది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు. సింగిల్ లైన్ తోటి చిన్న చిన్న స్టోన్స్ తోటి ఇలా వచ్చింది. కనిపిస్తుందా మీకు? ఒక్కొక్కటి ఒక్కొక్క డ్రెస్ పైన, అంటే జీన్స్ పైన అనుకోండి ఒకలాంటివి వేసుకోవచ్చు. ఇలాంటి ఫ్రాక్స్ పైన ఇలాంటివి వేసుకోవచ్చు. శారీస్ పైన ఇప్పుడు నేను చూపించాను కదా, అలాంటి కుందన్స్ వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. ఇలా వ్లాగ్స్ వేస్తున్నప్పుడు ఇలా డిఫరెంట్‌గా వేసుకుంటే చాలా బాగుంటుందని ఇలా అన్ని రకాలుగా తీసేసుకున్నాను అనమాట. ఒక్కొక్క దాంట్లో బేసికల్ నాకు చాలా ఇష్టము నాకు ఈ బ్లాక్ బీడ్స్ అనేవి. నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ ఇంకొకసారి వీడియో చేస్తాను. ఇదొచ్చేసి ఓన్లీ నెక్ కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. కరెక్ట్‌గా. చూసారా? ఇలా స్టోన్స్ తోటి బాగా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది కదా! అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఓకే. చూసినప్పుడు అసలు నచ్చలేదు. వేసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ లైన్. ఇది కూడా చూసినప్పుడు అంతగా నచ్చలేదు. కానీ వేసుకుంటే కూడా బాగుంది. కదా! ఇది ఒకసారి వేసుకొని చూద్దాం ఇప్పుడు. కొన్ని సింగిల్ లైన్స్ బాగున్నాయి. కొన్ని డబుల్ లైన్స్ బాగున్నాయి. ఇంకా చాలా రకాలు ఉంటాయి అక్కడ. అసలు డిజైన్స్ అయితే చెప్పలేము. మనమే కన్‌ఫ్యూజ్ అయిపోతాం ఏం తీసుకోవాలని. ఇది. మీకు క్లియర్‌గా కనిపిస్తుందా? నాకైతే తెలియడం లేదు. నాకైతే బయట బానే ఉంది కానీ వీడియోలో ఎలా ఉందో తెలియట్లేదు అసలు. సో నిజం చెప్పండి, ఇవన్నీ ఎంత ప్రైస్ ఉంటాయి ఇండియాలో? నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. నేను లాస్ట్‌లో చెప్తాను వీటికి నేను ఎంత పెట్టాననేది. శారీస్‌లోకి అయితే ఇది చాలా బాగుంటుంది. సింపుల్‌గా నార్మల్ శారీ కట్టుకున్నప్పుడు టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. ఏం కాదండి డిజైన్ కొంచెం చేంజ్. అవన్నీ ఓన్లీ పర్ల్స్. ఇదొచ్చేసి ఒకటి గోల్డ్ బాల్, ఒకటేసి పర్ల్స్ అన్నమాట. లాస్ట్ టైం ఉమెన్స్ డే సెలబ్రేషన్‌లో కూడా 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది ఇలా నెక్ వరకు ఉంది. దీనికైతే ఎలాంటి లాకెట్ పెట్టమండి. ఇలాగే వేసుకుంటాము. ఓకే. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందా? ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కమెంట్‌లో చెప్పండి. అలాగే ఇండియాలో వీటి ప్రైస్ ఎంతో కూడా జెన్యూన్‌గా నాకు చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది నిజంగా. ఇప్పుడు వీటన్నిటికి నేను ఎంత పెట్టాను అనేది చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సో నేను చాలా ఎక్కువ ప్రైస్ పెట్టాను అనేది నిజంగా చాలా ఫీల్ అయ్యాను. ఒక 2 డేస్ వరకి చాలా ఫీల్ అయిన తర్వాత మర్చిపోయాను. ఇంకా తప్పదు. ఎందుకంటే మనం కొన్ని మర్చిపోయి మనం చేసిన మిస్టేక్స్‌ని మనము ఒప్పుకొని ఇలాంటి మిస్టేక్స్ ఇంకోసారి చేయొద్దు అనుకోని మనకు మనం మోటివేషన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. ఈ వీడియో ద్వారా మీ అందరికి ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా మీరు ఏదైనా ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చూసుకొని వాటి సెలెక్ట్ చేసి పెట్టుకొని, అప్పుడే ఖచ్చితంగా ప్రైస్ ఏంటో తెలుసుకోండి. ఇక్కడ నాకేమైందంటే కవర్‌లో ఉన్న ప్రైస్ ఒకటి, లోపల ట్యాగ్ పైన ఉన్న ప్రైస్ ఒకటి. సో ఇప్పుడు నాకు ఇదొచ్చేసి $24 ఉంది కదా దీనిపైన. కానీ కవర్‌లో వచ్చేసి $32 అలా ఉందన్నమాట. సో దానికి నాకు ఆ అమ్మాయి $32 ఇప్పుడు ఇది ఉంది $32 ఇదొచ్చేసి $22 ఉంది. ఈ $32 నాకు కౌంట్ చేసి ఇచ్చేసింది. నేను చాలా బిజీగా ఉండి ఇంకా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తీసుకున్నాను. అప్పుడు వాళ్ళు వెళ్ళే హడావిడిలో ఉన్నారు. నేను వెళ్ళే హడావిడిలో ఉన్నాను. అలాంటప్పుడు మనం అసలు తీసుకోకూడదు. కానీ నాకు నచ్చేసి నేను తనని ఎప్పటినుంచో పక్కన పెట్టమని చెప్పాను. ఖచ్చితంగా తీసుకోవాలి గదా! హానెస్ట్‌గా అని చెప్పేసి వాళ్ళు నా కోసం పక్కన పెట్టారనేసి నేను వెళ్లి తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ నేను చూసుకోలేదు. అంటే వాళ్ళు కరెక్ట్‌గానే నేను ముందే చెప్పాను. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే నాది ఫ్యాషన్ వాక్ ఉందన్నమాట. టీటీఏ ఉమెన్స్ డే సెలబ్రేషన్‌లో. ఆ ఫ్యాషన్ వాక్ వచ్చేసి వాళ్ళు మాకు 2:00 అని చెప్పారు. సో 2:00 అంతవరకి నేను ఇలా షాపింగ్ చేస్తూ అక్కడెక్కడ ఏం బాగున్నాయో కలెక్షన్ చూస్తూ తీసి పెట్టుకున్నాను. ఓకే. సో తీసి పెట్టుకున్న తర్వాత నేను ప్రైస్ కూడా అప్పుడే తగ్గించమని అడిగాను కూడా. తను కూడా తగ్గించింది. తగ్గించినంక నాకంతా ఇదంతా అరౌండ్ $70 అలా అయిందనమాట నాకు. అంటే $70 కౌంట్ చేసుకున్నాను నేను. నేను వీటన్నింటికి పే చేసింది $100 ఉంటే, నా ఫ్యాషన్ షో జరిగింది 5:00కి. 6:00కి ఈవెంట్ క్లోజ్. ఎప్పుడెప్పుడు ఈవెంట్‌కి పిలుస్తారా? ఎప్పుడెప్పుడు మా వాక్ ఉంటుందా అనేది నాకు తెలీదు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవాలి. కాబట్టి నేను అక్కడ రెడీగా ఉండాలన్నమాట. ఇక్కడ నేను అన్నీ సెలెక్ట్ చేసి పెట్టేసుకొని ప్రైస్ కూడా అంతా పెట్టేసుకున్నాను.
కొన్ని మాత్రం నేను పెట్టుకోలేదు. ఒక 2, 3 మాత్రమే ప్రైస్ ఫైనలైజ్ చేసుకొని మిగతాయంతా మళ్ళీ పక్కన పెట్టండి. మళ్ళీ వచ్చి తీసుకుంటాను అన్నట్టుగా నా వాక్ అయిపోంగానే వస్తాను అని చెప్పాను. ఎంతకి వీళ్ళు పిలవట్లేదు. సో, 5కి అయింది. వాక్ అయిపోయింది. ఇంక నేను మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉండండి నేను పెట్టాను కదా! అని చెప్పేసి తీసుకుంటాననేసి తీసుకున్నాను. వాళ్ళు ఫాస్ట్‌గా చెప్పేసి 32, 22, 28, 15, 20 అని చెప్పేసి $100 అన్నారు. నేను కూడా అక్కడ ఒక్క నిమిషాన్ని ఆలోచించాలి కదా! $100 ఎందుకవుతది అనేసి నేను ఆలోచించలేదు. యాక్చువల్లీ నేను ఏదైనా బిజీగున్నా, ఎదుటి వాళ్ళు బిజీగున్నా, మీరు బిజీగున్నా ఎప్పుడు షాపింగ్ చెయ్యొద్దు. అస్సలే. ఇవి కాకపోతే ఇంకా చాలా బోలెడు దొరుకుతాయి మనకి. మనం కొంచెం కంట్రోల్‌లో చేసుకోవాలి. మనకి మనం చెప్పుకోవాలి. ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట. సో, మీరు ఇలా మిస్టేక్ చేయకండి. హ్మ్. ఓకేనా? ఇంకా అంటే వీటన్నింటికి ప్రైస్ వచ్చేసి $70. నేను $30 ఎక్స్‌ట్రా పే చేశాను. ఇదండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఉంటాను మరి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. ఇంకొక ఈవెంట్‌లో ఇంక కొన్ని తీసుకున్నాను. అవేంటో మళ్ళీ చూపిస్తాను. బాయ్. బాయ్ మరి.